హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు తెలుసా? ఇప్పుడున్న మన బిజీ లైఫ్స్లోని పెట్రోల్ బంక్ వెళ్ళడం అన్నా 100 200 లేకపోతే 500 1000 అనడం, ఓకే జీరో చూసుకోండి అని చెప్పి వాడు చూపించడం, మనం అయిపోయిన తర్వాత డబ్బులు వాడి చేతిలో పెట్టి మనం వెళ్ళిపోవడం. ఇదే కదా మనం చేస్తుంది రొటీన్గా. అసలు పెట్రోల్ పంప్ మీటర్లో మనకు తెలిసిన ఆప్షన్స్ అయితే అమౌంట్, ఎన్ని లీటర్స్, అలాగే పెట్రోల్ రేట్ కానీ డీజిల్ రేట్ కానీ ఎంత అనేది. అందులోనే మనకి డెన్సిటీ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దానికోసం తెలుసా మీకు? డెన్సిటీ అంటే ఆయిల్ క్వాలిటీ. దీన్ని కేజీ పర్ మీటర్ క్యూబ్లో క్యాల్కులేట్ చేస్తారు. పెట్రోల్ అయితే మినిమం 710 to 770 ఉండాలి. డీజిల్ అయితే మినిమం 820 to 860 ఉండాలి. ఇదే కానీ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అలా ఉంటే ఆయిల్ క్వాలిటీ బాగోలేదని అర్థం. అయినా ఆయిల్ కొట్టిస్తే ఇంజన్ ప్రాబ్లం వస్తుంది, మైలేజ్ తగ్గుతుంది. డెన్సిటీ ప్లేస్లో అసలు ఏ నెంబర్ కూడా లేకపోతే ఆ బంకుని అవాయిడ్ చేయడం చాలా మంచిది. మెయిన్గా మనం కంపెనీ అవుట్లెట్ బంక్స్లో కొట్టించుకోవడం చాలా సేఫ్ అని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ప్రకారం ఏ పెట్రోల్ బంక్ అయినా కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంది. అవేంటో చెప్తా. యాజ్ పర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఆయిల్ చెకింగ్ ఫిల్టర్ పేపర్ అడగండి. ఒకసారి చెక్ చేయండి, ఆయిల్ ఒరిజినలా లేదా ఏమైనా మిక్స్ చేశారా అని. ఆ ఫిల్టర్ పేపర్ మీద 2 to 3 డ్రాప్స్ వేసి ఒక 5 minutes ఉంచండి. మొత్తం ఎండిపోతుంది. అప్పటికి కూడా మచ్చ కనిపిస్తే ఆయిల్ కల్తీ, మచ్చ లేకపోతే ఆయిల్ మంచిది అని అర్థం. రండి మనం కూడా ఒకసారి టెస్ట్ చేసి చూసేద్దాం. కొత్తగా ఇంకో ట్రిక్ కూడా మొన్న లేటెస్ట్గా అనంతపురంలో తెలిసింది. ఏంటంటే మిషన్ లోపల డైరెక్ట్గా చిప్ సెట్ చేసి 2 కోట్ల వరకు నొక్కేశారని. సో బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్, నేను ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను, నన్ను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.